హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైసెల్ఫ్ మనీషా. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నేను పన్నీర్ బటర్ మసాలా చేద్దామని అనుకుంటున్నాను. అలాగే మీతో కూడా నేను ఎలా చేస్తాను నార్మల్గా పన్నీర్ కర్రీ సో ఒకసారి మీతో షేర్ చేసుకుందాము అని అనుకొని ఈరోజు నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను విత్ సింపుల్ స్టెప్స్ అనమాట. ఎక్కువ మసాలా వేసేసి మళ్ళీ పొట్ట నొప్పి వచ్చేసి పిల్లలు తిన్న ఏదైనా ఎఫెక్ట్ అయ్యేలాగా అయితే చేయను. సింపుల్గా అయిపోయేలాగా జనరిక్గా నేను నా ఇంట్లో ఎలాగైతే చేస్తాను ఇప్పుడు సేమ్ అదే రెసిపీని మీ అందరితో షేర్ చేస్తున్నాను. చలో లెట్స్ గో. ముందుగా హెయిర్ ఇలా ఉంటే చిరాగ్గా ఉంటుంది. సో హెయిర్ అంతా టై చేసేసి ఫస్ట్ నేను ఇక్కడ కట్టర్ తీసుకున్నాను. ఒక 5 ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే ఒక 5 టొమాటోస్ కూడా తీసుకున్నాను. ఒక 2 or 3 పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు. మనకి ఇంకా ఇవన్నీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. మనకి ఇవన్నీ కొంచెం పీల్ చేసి కొంచెం ఇవంతా టైం పడుతుంది అనమాట. నేను ఈ 5 టొమాటోస్ అన్నవి మొత్తం పేస్ట్ అయితే చేయట్లేదు. ఇందులో కొన్ని పేస్ట్ చేస్తాను, అలాగే కొన్ని నార్మల్గా గ్రేవీలో అయితే యూస్ చేస్తాను. మోస్ట్లీ ఒక 2.5 అలాగా 2 ఆనియన్స్ వచ్చేసి నేను నార్మల్ పేస్ట్ కోసం థిన్గా స్లైస్ చేస్తున్నాను, పొడవుగా కట్ చేస్తున్నాను. అలాగే రిమైనింగ్ 2.5 మాత్రం చిన్నవి అవి నార్మల్ మనం ఆనియన్స్ ఎలాగైతే కట్ చేస్తామో చిన్న సైజులో ఆ సైజులో అయితే కట్ చేసేస్తాను. సో ఇవన్నీ పచ్చిగా వేసుకోవాలంటే మీరు పచ్చిగా కూడా వేసుకోవచ్చు. బట్ పచ్చిగా వేస్తే మనకి కొంచెం కర్రీ చేసుకునేటప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అందుకే నేనేం చేస్తున్నానంటే ముందు కొంచెం ఇదంతా బటర్తోనే చేస్తాను కాబట్టి నేను మోస్ట్లీ బటర్ యూస్ చేయను. మీ అందరికీ తెలుసు ఎవరైతే నన్ను ఫాలో అవుతూ ఉన్నారో. నేను ఘీ మాత్రమే యూజ్ చేస్తాను. ఘీ ఇన్ ద సెన్స్ బటర్, రెండు ఇంచుమించు టేస్ట్ అలాగే వస్తాయి. సో అందుకోసమే నేను ఘీ వేసుకొని ఇవన్నీ బాగా ఆ ఘీలో అయితే ఫ్రై చేసేస్తాను. ఆనియన్స్ కట్ చేసి పక్కన ఉంచేసాను, అలాగే మిర్చి కూడా పెట్టేశాను, కరివేపాకు కూడా ఒలిచి పెట్టేశాను, టొమాటోస్ కూడా. ఇవన్నీ ఫ్రై చేసి తర్వాత మిక్సీ పట్టాలి కాబట్టి వీటిని కూడా కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేశాను. అందులో ఘీ వేస్తున్నాను ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా. చిన్న స్పూన్ అయితే మీరు 2 to 3 అంటే మీరు ఎలా అయితే తింటారో దాన్ని బట్టి. ఎలాగైనా ఇది మనం మిక్సీలో వేసేది కాబట్టి మనం ఎంత వేసుకున్నా సరిపోతుంది. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ అయితే యూస్ చేశాను. ఘీ కొంచెం బాగా ఫ్రై అయిపోతుంది అనగా ఇక మసాలాలన్నీ వేస్తున్నాను. చెక్క, లవంగాలు. సో మీరు ఇవన్నీ చూడొచ్చు నేను ఏమేమి వేస్తున్నాను. అలాగే ఇక్కడ కొంచెం స్టార్, అలాగే జీలకర్ర. సో ఈ మసాలా మనం బిర్యానీకి ఏవైతే యూస్ చేస్తూ ఉంటామో ఆ మసాలాస్ అన్నీ వేస్తున్నాను. కొంచెం ఇది ఎక్కువ మనం డైరెక్ట్ ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి మాడిపోతే, అవి మాడిపోకుండా ఇలాగా ఒక సైడ్ నుంచి కొంచెం ఘీ తీసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే ధనియాలు, మనం ఏదైతే మసాలాకి యూస్ చేస్తామో. అలాగే ఈ కాజు పేస్ట్ కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ కాజు అనమాట. ఒక 5 to 6 అనుకోవచ్చు, మీ ఇష్టం, మీరు ఎన్నన్నా తీసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ వాటర్మెలన్ సీడ్స్ కూడా తీసుకున్నాను. మనకి థిక్గా రావాలంటే ఈ 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్. మోస్ట్లీ ఆ వాటర్మెలన్ సీడ్స్ అయితే వేయరు, బట్ నేను నాన్ వెజ్ చేసుకున్నా లేదంటే చికెన్ అలా ఏం చేసుకున్నా నేను ఇవి కూడా కాజుతో పాటు వేసేస్తాను. అలాగే ఒక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్, టొమాటోస్ ఇవన్నీ వేసేసి హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేయండి. లేదు మీ దగ్గర కొంచెం టైం ఉంది అని అనుకుంటే సిమ్లో ఉంచేసి మూత పెట్టేసేయండి. ఒక 5 to 10 minutes కల్లా బాగా అన్నీ మగ్గిపోతాయి అన్నమాట. నేనైతే హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేస్తూ ఉన్నాను. ఈ యొక్క పీస్ నేను హాఫ్ చేయడం మర్చిపోయాను. ఇంకా తర్వాత చూసుకున్నాను, మేబీ ఆ లైన్ ఉందేమో అనుకున్నాను, బట్ డివైడ్ చేసి ఉంటే రాలేదు. నో ప్రాబ్లం, మనం ఎలాగో ఇది మిక్స్ చేస్తాం కాబట్టి. అలాగే ఇలాయచీ కూడా వేసేసాను లాస్ట్లో. ఇలాయచీ కొంచెం తొందరగా మాడిపోతే ఆ ఇలాయచీ ఫ్లేవర్ అన్నది మిస్ అయిపోతుంది, అందుకే లాస్ట్లో యాడ్ చేశాను. కొంచెం ఫ్యాన్ వేసి ఒక 5 minutes వదిలేసామనుకోండి చల్లగా అయిపోతుంది. ఇంకా నేను ఈ మిశ్రమాన్ని అంతటిని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మిక్సీ జార్లో కొంచెం వాటర్, ఒక 1/2 cup వాటర్ వేసేసి
బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవచ్చు. మీరు కచ్చపక్కగా కావాలి అనుకున్నా అలా అయినా చేసుకోవచ్చు. పన్నీర్‌ని నేను ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. ఫస్ట్ లైన్స్ వేస్తున్నాను. నాకు ఏ సైజ్ కావాలి, ఏ షేప్‌లో కావాలి అని. ఫస్ట్ ఒక పన్నీర్ చూసి ఆ క్యూబ్, దాని తర్వాత నార్మల్ క్యూబ్స్ చేసేస్తాను. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే పన్నీర్‌ని ఒక సాల్ట్‌లో వేసి ఒక 5 మినిట్స్ ఉంచేసామనుకోండి చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను నాన్ చేస్తున్నాను కాబట్టి మైదా తీసుకోవచ్చు మీరు, లేదంటే నార్మల్ పిండన్నా తీసుకోవచ్చు, చపాతీ పిండి. ఇందులో ఒక స్పూన్ షుగరు, కొంచెం సాల్ట్, అలాగే ఘీ, ఒక 2 స్పూన్స్ ఆఫ్ పెరుగు, ఇవన్నీ తీసుకొని బాగా మిక్సీ పట్టేసేయాలన్నమాట. ఇట్లా ఉంటుంది కన్సిస్టెన్సీ. పన్నీర్ చూసారుగా ఎంత మంచిగా క్యూబ్స్ ఉన్నాయో. నేను ఇక్కడ 1 కిలో తీసుకుంటున్నాను. సో 1 కిలో పన్నీర్ అయితే నేను ఇక్కడ చేస్తున్నాను. ఎందుకంటే మా పిల్లలు ఇంట్లో బాగా ఇష్టంగా తింటారు. అలాగే మేము కూడా తింటాం కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్‌కి అలాగే నైట్ డిన్నర్‌కి రెండిటికి సరిపోతుందనమాట. అందుకోసమే ఇంకా కొంచెం ఏవైతే పెద్ద పెద్ద క్యూబ్స్ ఉన్నాయో వాటినన్నిటిని నేను కొంచెం చిన్న సైజ్ అయితే చెక్ చేసి కట్ చేసి పెడుతూ ఉన్నాననమాట. ఇప్పుడు నేను అదే ప్యాన్‌లో కొంచెం ఘీ వేసి, కాజు అనుకున్నాం కదా మనం, కాజు పన్నీర్ బటర్ మసాలా మనం చేసే రెసిపీ కాబట్టి ఇక్కడ నేను ఒక 10-15 కాజు ఒక 1/2 చేసుకున్నాను. దాన్ని ఇలా కొంచెం గోల్డెన్ ఫ్రై అయిపోయే వరకు బాగా ఫ్రై చేస్తున్నాను. ఎక్కువ మాడగొట్టద్దు, మాడిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోతుందనమాట. ఇలాగ లైట్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనగా తీసేసేయండి, సరిపోతుంది. మనకు ఆ కాజు ఫ్లేవర్ అన్నది అలాగే ఉంటుంది, లేదంటే మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. ఇవన్నీ నేను సపరేట్ తీసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులోకి పన్నీర్ క్యూబ్స్ని అయితే యాడ్ చేస్తాను. చూడండి ఇలాగా మీరు టైం ఉంది, మీ దగ్గర కొంచెం పన్నీర్ మాత్రమే ఉందనుకుంటే మీరు ఇలాగా ఒక్కొక్కటి వేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి సో అన్నీ ఇలాగ వేసేసి అసలు కదపకూడదు. ముందు మనం కదిపితే కింద అంటుకుపోతుంది. అదొక 2 మినిట్స్ మనం వదిలేసామనుకోండి అప్పుడు బాగా కిందంతా బాగా రెడ్ కలర్ అయిపోతుంది అనమాట. సో నేను ఇందులో ఘీ మాత్రమే యూజ్ చేశాను. పైనుంచి కొంచెం ఉప్పు అలాగే కారం ఈ 2 వేసాను. మ్యారినేట్ చేసుకోనన్నా పెట్టుకోవచ్చు మీరు, నేను డైరెక్ట్ వేసేస్తున్నాను ఇలాగా. అన్ని క్యూబ్స్ బాగా గోల్డెన్ కలర్ అయిపోయాక తీసేసిన తర్వాత ఒక కడాయి పెట్టేసి అలాగే అందులో ఘీ వేసి ఆనియన్స్, ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అవన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే ప్యూరీ చేసి ఉంచామో ఆ ప్యూరీని అంతటా ఇందులో వేసేయాలన్నమాట. బాగా ఫ్రై అయి చేయాలన్నమాట. ఆల్రెడీ మనం ఫ్రై చేసి ఉంచాము. ఎవరైతే పచ్చిగా తీసుకుంటున్నారో ఆ పచ్చిగా తీసుకుంటున్నప్పుడు దగ్గర దగ్గర 10-15 మినిట్స్ అవన్నీ కుక్ చేయాలి, లేదంటే పచ్చి వాసన వస్తుంది. అలా రాకూడదంటే మీరు ముందే ఇలాగా ఫ్రై చేసి వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి, కొంచెం పసుపు, ఈ 2 వేసేసాను. ఈ 2 వేసి మళ్ళీ ఫ్రై చేసి కొంచెం మనం నార్మల్ మసాలాస్ అన్నమాట, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్ ఇవన్నీ వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసేయాలి ఒక 5 మినిట్స్ దాకా. చూడండి కింద అడుగంటుతుంది అన్నప్పుడు మనకు అర్థం చేసుకోవాలి ఓకే మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది అని. ఈ టైంలో నేను వాటర్ అనేది వేసేసాను. 2 గ్లాస్, మీ కర్రీ లేదంటే మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు వాటర్ని. ఇప్పుడు ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలన్నీ ఇందులో వేసేసాను. అలాగే కాజు కూడా వేసేసాను. హై ఫ్లేమ్లోనే ఉంచుతున్నాను, ఎందుకంటే వాటర్ అన్నవి బాగా పన్నీర్కి పట్టాలన్నమాట. ఆ ముక్కలన్నిటిని బాగా పట్టే వరకు హై ఫ్లేమ్లోనే ఉంచి కొంచెం మూత పెట్టచ్చు. ఇంకా లాస్ట్లో కసూరి మేతి అలాగే కొంచెం ఘీ దానిపైన, ఇంకా కొంచెం క్రష్డ్ పన్నీర్ అన్నమాట. ఆ పన్నీర్ కొంచెం క్రష్ చేసి ఒక పన్నీర్ స్లైస్ని నేను దాన్ని కూడా అలాగే ఉంచేసాను. ఇంకా లాస్ట్లో మీరు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసి స్టవ్ ఆపేసి పెట్టేసేయండి. ఇంకా అంతే, ఎంతో ఈజీగా స్టెప్స్ చాలా ఈజీ అన్నమాట పన్నీర్ కర్రీ. మీరు వేడి వేడిగా తినాలంటే కొంచెం మూత తీసి పెట్టేసేయండి, గట్టి పడుతుంది కర్రీ అన్నది. లేదు అని అనుకుంటే ఇంకా అలాగే ఉంచేయచ్చు. ఇంకా
ఒక 5 to 10 మినిట్స్ స్టవ్ పైన ఉంచేస్తే వాటర్ అంతా బాగా ఎగిరిపోయి పన్నీర్ ముక్కలకి బాగా పడుతుందన్నమాట. అంతే అండి ఈ రెసిపీ. ఇప్పుడు నేను నాన్ చేస్తున్నాను. చూడొచ్చు, కొంచెం ఆయిల్ అప్లై చేసి బాగా పిండిని కలుపుకోవాలన్నమాట. మైదా కాబట్టి సో బాగా ఇలాగా రౌండ్ షేప్లో కావాలంటే మీ ఏ షేప్లో అన్నా చేసుకోవచ్చు. నార్మల్గా నాన్స్ అన్నవి ఓవెల్ షేప్లోనే ఉంటాయి కాబట్టి నేను ఇలాగా ఓవెల్ షేప్లో మాత్రమే చేస్తున్నాను. ఎంత థిక్గా ఉండకుండా చూసుకోండి. మీరు ఎంత పల్చగా చేయగలుగుతారో అంతే పల్చగా చేసుకోండి. ఎందుకంటే మైదా కాబట్టి కొంచెం అది కాలుతుంది కాబట్టి అంతా పిండి పిండి ఉంటుంది. అలా ఉండకుండా, ఎక్కడ అలా ఉండకుండా మొత్తం పిండి ఎంత ఈవెన్గా స్ప్రెడ్ అయితే అంత ఈవెన్గా చేసుకోండి. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, కొంచెం కొత్తిమీర గార్నిషింగ్కి ఇవన్నీ వేసి మళ్ళీ ఇంకొకసారి బాగా అలాగా గట్టిగా రుద్దేసేయండి. ఇంకా అంతే. ఇంకా మీరు డైరెక్ట్ పెన్నం పైన బార్డర్స్ అన్నిటికీ వాటర్ వేసేసి పెన్నం పైన బోర్లు ఇచ్చి కాల్చేయచ్చు. లేదు అని అనుకుంటే పుల్కాది పెన్నం ఉంటే మీ దగ్గర దానిపైన కాల్చేయచ్చు. చూసారా ఇలాగా? నేనైతే పుల్కా నా దగ్గర కడాయి ఉంది, సో దానిపైన ఇలా కాల్ చేస్తూ ఉన్నాను. చాలా చాలా సూపర్గా వచ్చింది టేస్ట్. రెస్టారెంట్ స్టైల్లో అయితే వచ్చింది. కడాయి పన్నీర్, కాజు పన్నీర్ బటర్ మసాలా, అలాగే నాన్ బటర్ నాన్ అయిపోయాక దీనిపైన ఘీ వేసుకొని గార్నిష్ చేసుకోండి. సూపర్ ఉంటుంది టేస్ట్. సో అదండి. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే.